హాయ్ అండి. నేను మీ రమేష్ని, అదే ఫెయిల్యూర్ రమేష్ని. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ 12 హైలైట్స్ ఏంటంటే రీతు చౌదరి అండి, ఆ తర్వాత బర్నీ గారు అండి. పాపం రీతు చౌదరి గారు ఈ ఎపిసోడ్తో తన ఏంటన్నది టోటల్గా బిగ్ బాస్ లవర్స్కి అందరికీ తెలిసిపోయింది. అచ్చి బాబు ఎంత కన్నింగ్ గేమ్ ఆడుతుందని ఎవ్వరు అనుకోలేదు. తనకి ఫస్ట్ నుంచి ఉంది ఆ కన్నింగ్ గేమ్ ఆడేసింది. పాపం బర్నీ గారిని అయితే టార్చర్ చేస్తున్నారండి. కావాలని బర్నీ గారిని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించేసింది. అదైతే పక్కా ప్లాను. ఆ ప్లాన్ ఎక్కడ వేసిందంటే మన ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో చూపించారు. ఏమని చెప్పారు, రీతు గారు పవన్ అడిగింది అనమాట. పవన్, నేను తనుజ గారు అంటే నువ్వు ఎవరికి ఓటేస్తావు అంటే, పవన్ ఆబ్వియస్లీ ఎవరికి వేస్తారు, రీతు గారికి, ఎందుకంటే ఇద్దరు పులిహారి ఇలా ఉంది కదా, నేను రీతికి ఇస్తాను. ఆ తర్వాత కళ్యాణ్ కూడా అయితే కళ్యాణ్ కూడా నేను రీతు గారికి. ఇక్కడ ఏంటంటే ఇండైరెక్ట్గా పాపం తనుజ గారి గేమ్ని అటుకెక్కించేయడానికి ట్రై చేస్తున్నారు. పాపం తనుజ గారిని కూడా ఈ ఉచ్చులోకి లాగడానికి ట్రై చేస్తున్నారు. రీతు గారు అనడం జరిగింది, నాకు పవన్తో లైన్ క్లియర్ అయిపోయింది, నువ్వు ఒకళ్ళు ఖాళీగా ఉన్నావు, నువ్వు కళ్యాణ్తో లైన్ క్లియర్ చేసుకో అన్నట్టుగా ఇండైరెక్ట్గా అన్న కూడా జరిగింది. పాపం తనుజ గారి గేమ్ అయితే బాగానే ఉందండి. మరి ఈవిడు వాళ్ళు ఉచ్చులో పడిపోయిందా, ఈవిడ గేమ్ కూడా పసక్కు, ఇప్పుడు దాకా వచ్చిన పాజిటివ్ అంతా పసక్ అయిపోద్ది. అది మాత్రం తనుజ గారు తెలుసుకోకపోతే, అంత గమ్మున రియలైజేషన్ అవుతే తన గేమ్కి అంత మంచిది, లేదంటే తను కూడా పసక్ అయిపోద్ది. రీతు చౌదరి ఆల్రెడీ అయిపోయింది, ఓన్లీ పులిహోర కంటెంట్ కోసం చూస్తుంది. తను అనుకుంది పవన్నే ఎట్టి విధంగా అయినా ఎలాగైనా కెప్టెన్ చేయాలి, నా భుజం మీద వేసుకుని చేస్తానంది. అలాగే చేసింది. ఈ కెప్టెన్సీ టాస్క్లో బర్నీ గారికి అన్యాయం చేశారు. బర్నీ గారికే కాదండి, హిమాన్యుల్ కూడా అన్యాయం అయిందండి. ఈవిడ తీసుకున్న కరెక్ట్ డిసిజన్ అయితే బర్నీ గారు వదురు, లేదంటే హిమాన్యుల్ వదురు. ఎందుకంటే హిమాన్యుల్ కూడా చాలా బాగా ఆడారు ఈ కెప్టెన్సీ టాస్క్ అండి. కరెక్ట్, మనం దీనికోసం మాట్లాడదాం. నలుగురిని 4 పర్సన్స్ని సెలెక్ట్ చేయమన్నారు. అదైతే టెనెంట్స్కి ఇచ్చారు. డిసైడ్ అయ్యి ఓ 4 పేరు చెప్పారండి. అది కూడా ఓటింగ్ బేస్ మీద వెళ్ళారు. ఎవరికైనా నోట్లు వచ్చినాయి, ఆ బేస్ మీద 4 సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కూడా మన రీతు గారు ప్లాన్ చేశారండి. ఏంటి, ఎలాగైనా నేను పవన్ని లేదంటే ఓనర్స్లో ఎవరినో ఒకరిని కెప్టెన్సీ చేసేయాలని. ఇక్కడైతే ప్రియా గారిని వద్దన్నారండి, అందరూ కూడా వద్దన్నారు. అక్కడ కూడా మన రీతు చౌదరి గారు ప్రియా గారి కోసమే ఓటేశారు. తన ఇంటెన్షన్ అది. ఎవరైతే ఉన్నారో ఈవిడైతే అన్అఫీషియల్గా అయితే ఓనర్స్ టీంలోనే ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి అన్ని సర్వీసెస్ వస్తున్నాయి. తర్వాత దీనికి పులిహోర కంటెంట్ కూడా అక్కడి నుంచి వస్తుంది, నాకు కంటెంట్ అంటే అక్కడి నుంచి వస్తుంది. వాళ్ళ దాంట్లో ఉంటే నాకు పాజిటివ్ వస్తుందని తన ఫీలింగ్. ఎందుకంటే కామన్ కేటగిరీస్లో వచ్చిన వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది, ఎందుకంటే ఆడియన్స్ వాళ్ళకి కలెక్ట్ అవుతున్నారు, వాళ్ళకి ఎక్కువ వస్తుందని తిన ఫీలింగ్. నేను అనుకోవడం, అది నా అనాలిసిస్ ప్రకారం అయితే తను అదే అనుకుంటుంది. అందుకే వాళ్ళతో ఉంటుంది, పులిహోర కంటెంట్ చేస్తుంది. పులిహోర అని అయిపోయింది. అప్పుడు కూడా అందరూ ప్రియ వద్దంటే తిన ఒక్కళ్ళే ప్రియ కావాలండి. బర్నీ గారిని వచ్చేసేద్దని చూసింది. బర్నీ గారికి కూడా ఈవిడ సపోర్ట్ చేసింది. బర్నీ గారికి అయితే అప్పుడు సపోర్ట్ చేసింది, ఇక్కడైతే పసక్ చేసింది గేమ్లో. తర్వాత ప్రియా గారిని వద్దన్నారండి. తర్వాత ప్రియా గారిని వద్దన్న కారణం ఏంటంటే, ఈవిడైతే మా మెంటర్గానే ఉంటేనే ఎవరి మాట వినట్లేదు, మొత్తం అన్నీ నాకే తెలుసు అన్నట్టు ఫీల్ అయిపోతుంది, తనైతే పని కాదు కెప్టెన్కి అనుకున్నారు. తర్వాత శ్రీజ గారు అయితే మొత్తం టోటలీ ఈవిడైతే మొత్తం డబ్బారని, మనకు అవసరం లేదు, ఇరిటేట్ పర్సన్ ఈవిడ, మొత్తం హౌస్లో ఎవరి మాట ఏందో, మొత్తం హౌస్ అంతా చిరాకు అయిపోద్ది అని. తర్వాత హరీష్ కూడా కెప్టెన్సీకి అర్హుడు కాదు, తనకు మూడ్ సింగ్స్ ఏముండవు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, మనం బతిలాడాలి తన్నే అని చెప్పి తను కూడా వద్దనుకున్నారు. అయితే ఓనర్స్ నుంచి 3 పేరు చెప్పారండి. ఒకరైతే మనీష్, 2 బర్నీ గారు, 3 వచ్చి పవన్ పేరు చెప్పారు. అది ఓటింగ్ బేస్ మీద వెళ్ళారు. ఇక్కడికి వచ్చి సంజన గారు చెప్పడం జరిగింది ఎవరెవరి పేర్లు అన్నది. ఇక్కడంటే ప్రియా గారు చూడాలి, నన్ను ఎందుకు తీసేశారు,
ఏ కారణాలు తీసేశారు. నిన్నెందుకు తీసేసే కారణాలు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ఏం చెప్పమనిలే. వాళ్ళకి అనిపించింది ఎవరి పర్ఫార్మెన్స్ బాగుందో వాళ్ళ ప్రకారం తీసామని చెప్పారు. దానికి కూడా పెద్ద ఇరిటేట్ చేసేసారండి వీళ్ళు. మొత్తం ఏదో మీ గేమ్ ఎప్పుడో మిమ్మల్ని ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకోకపోవడానికి కారణం ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీరు అనుకుంటున్నారు మనం చేసిందంతా కరెక్టు, మేమే కరెక్ట్ వేలు వెళ్తున్నాం, మేము కరెక్ట్ వెళ్తున్నాం. మీరు బయటకు వచ్చి ఎపిసోడ్ చూసుకుంటే మీకు తెలుస్తుంది మీరు ఏం చేస్తున్నారు, ఏమవుతుంది అన్నది. తర్వాత శ్రీజ గారండి, ఈవిడ ఎప్పుడు చూసినా సంజన మీద పడిపోయి ఆడడం తప్ప రెండోది ఏం లేదు. సంజన గారు మీరే చెప్పండి, మీరు ఎందుకు నేను తీశారు? నేను ఎందుకు చెప్తాను మీద కలెక్టివ్ డిసిజను. నేను తీయలేదు, నేను నీకే ఓటేసాను, మిగతా వాళ్ళే నిన్ను తీసేశారు, ఎవరు నీకు చేయత్తలేదు అని చెప్తే నన్ను ఎందుకు తీసేస్తారు అంటే ఇక్కడ కూడా మీరు ఫేవరెటిజం చూపించారు. అదిగో ఫేవరెటిజం బర్నీ గారిని ఎన్నుకున్నారు, మనీష్ వీళ్ళందరికీ మీరు ఫేవరెటిజం. అక్కడ ఫేవరెటిజం ఏం చూడలేదు, వాళ్ళు ఓటింగ్ బేస్ మీద వెళ్ళారు, దాని మీద వాళ్ళు కట్టుబడి ఉన్నారు, సెలెక్ట్ చేశారు. వీళ్ళు చెప్పడం ఏంటంటే మీ పర్ఫార్మెన్స్ ఎవరైతే నామినేషన్లు ఉన్నారో ఇవన్నీ చూసే మేము సెలెక్ట్ చేసాము, తర్వాత గేమ్ ఆడిన దాని ప్రకారమే మేము సెలెక్ట్ చేసుకున్నామని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా పెద్ద రాధార్థం చేశారు ప్రియా శ్రీజ. అయ్యి బాబు వీళ్ళిద్దరిని అయితే తట్టుకోవడానికి చాలా కష్టమండి బాబు. నోరు ఉంది కదని వేసుకుని అడిగిపోతున్నారు. దానివల్ల వాళ్ళు ఎంత బ్యాడ్ అవుతున్నారని వాళ్ళకి తెలియట్లేదు. తర్వాత తెలుస్తుందిలేండి. ఆల్రెడీ వాళ్ళకి ఏమైతే ఎప్పుడో పసక్క అయిపోయింది. ఏదో మా నోరు ఉంది కదని గట్టి అరిచేసి మాదే చెల్లుతుంది అనుకుంటున్నారు. కళ్యాణ్ కూడా తీసారండి. కళ్యాణ్ అంటే ఇక్కడ పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. మీరు ఏ పర్ఫార్మెన్స్ అదే నామినేషన్ ఉన్న వాళ్ళే తీసుకుంటాం, పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం, లేని వాళ్ళని తీసుకోం, ఇది కెప్టెన్సీ అంటే మరి అదే చేస్తా. కెప్టెన్సీ అంటే ఏంటంటే ఆ వీక్ మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఇది నువ్వేం చేస్తున్నావా? ఆ పులిహారి తప్పేముంది? ఆ పులిహారి లేకపోతే వాళ్ళు అది తెచ్చుకున్నారు ఇది తెచ్చుకున్నారు ఆడడం తప్ప ఏం లేదు. నువ్వైతే అగ్నివర్షలో అందులో నేను కామన్ మ్యాన్లను చాలా చేసేస్తాను పొడి చేస్తున్నావు, నువ్వు చేసింది ఏం లేదు. కామన్ మ్యాన్స్ మీద టోటల్గా ఆడియన్స్ అయితే మేము చూస్తున్నాం కదండి, అవుట్ సైడ్ చూసిన ప్రకారం అయితే ఆడియన్స్కి అయితే ఏ పాజిటివ్ కూడా లేదు. వాళ్ళ గేమ్ అయితే అటుకెక్కేసింది. ఏం లేదు, రంగు పూసుకొని గేమ్ నలుగురు ఇచ్చారండి. ఎమాన్యుల్, బర్నీ గారు, పవన్, మనీష్ అండి. నలుగురు ఫస్ట్ రౌండ్లో ఇద్దరిద్దరి కింద అంటే నలుగురు ఆడారు. కానీ ఎమాన్యుల్ వచ్చి మనీష్ని, పవన్ వచ్చి బర్నీ కానీ ఇలా టార్గెట్ కాదు ఇద్దరిద్దరు ఆడారు. కానీ ఫైనల్గా మనీష్ గారు అయితే ఫస్ట్ రౌండ్లో అవుట్ అయిపోయారండి. ఇక్కడ సెకండ్ రౌండ్ అండి, ఇదండి ఇంపార్టెంట్. ఇక్కడ మన రీతి గారు ప్లే చేశారండి గేము. అబ్బాబ్బా నా భూతే నా భవిష్యత్తు అండి. ఇక్కడతో రీతి గారు గేమ్ అయితే పసక్క. బర్నీ గారు, ఎమాన్యుల్, పవన్ ఉన్నాడు కదండి సెకండ్ రౌండ్లో. అప్పుడు ఇంకా ఈ గేమ్ అవుతుందండి. గేమ్ అవుతుంటే శ్రీజ, ప్రియ, కామనర్స్ వాళ్ళు ఓవర్ యాక్షన్, వాళ్ళు అరుపులు, అవి బాబోయ్ చాలా చిరాకేసిందండి. తర్వాత మన రీతు గారు రూల్స్ పెట్టడం జరిగింది. స్టాప్ అని చెప్పింది. గేమ్ జరుగుతున్నప్పుడు బర్నీ గారు, పవన్, ఎమాన్యుల్ రాస్తుంటే మరి ఏమొచ్చిందో ఎవరు వచ్చారో మధ్యలో ఏమైనా దెయ్యం వచ్చిందో ఎందుకు ఆపిందో తెలీదు. స్టాప్ అని చెప్పింది 2-3 సార్లు చెప్పింది. అప్పుడు స్టాప్ అని చెప్పినప్పుడు ఇప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు స్టాప్ అని ఆగిపోవడానికి మనం ఏమైనా రోబోసా లేకపోతే కంప్యూటర్ టక్మని నొక్కడం కాకుండా అలా కాదు కదా, హ్యూమన్స్ కదా. అన్నప్పుడు మనం 2 సార్లు ఇలా రాశాడు. అప్పుడు ఇమాన్యుల్ కూడా రాశాడు, పవన్ కూడా రాసుకున్నాడు. అదిగో బర్నీ గారు నేను స్టాప్ అని చెప్పిన తర్వాత కూడా రాశారు. అందుకే నేను బర్నీ గారిని అవుట్ చేసేస్తున్నాను. అది ఇది ఎక్కడ లాజిక్ రా బాయ్? అతను ఏమైనా కావాలని చేశాడు, ఆ గేమ్లో అయిపోయింది అది. మరి ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు కదా. సార్ ఇంక మీరు ఇలా చేశారు, నెక్స్ట్ సార్ అయితే నేను అవుట్ చేసేస్తానని డైరెక్ట్గా అవుట్ అని చెప్పింది. అది ఏం లేదని తన ఇంటెన్షన్ బర్నీగానే అవుట్ చేసేయాలి. ఎందుకంటే పవన్ స్ట్రాంగ్ ఉన్నాడు, నెక్స్ట్ రౌండ్లో హిమానల్తో గెలిచేస్తాడని తనకు అర్థమైంది. ఎందుకంటే అల్టిమేట్ ఏమంటే తనకి తన లవర్ అయినా తన పులిహార రాజు అయినా పవన్ని గెలిపించడం. తన ఏదైతే అనుకుంటే అది సాధించేసింది. అప్పటికి సంజన గారు అడిగారంట, వాట్ రీజన్స్ మీరు అవుట్ చేస్తున్నారంటే నేను మీకు చెప్పాల్సిన పని లేదా? అదేంటి వాళ్ళకి చెప్పాల్సిన పని లేదా? అప్పుడు రేపు పొద్దున్న నాగార్జున గారు ఎలాగ అడుగుతారు, ఆడియన్స్ ఆల్రెడీ బయట చూసారు, నీకు పసక్క అయిపోయింది, చెప్పాల్సిన పని. అప్పుడు తనుజ గారు అడుగుతున్నారు ఎందుకు చేశారు కారణం అంటే దానికే ఎవరికి చెప్పదంట. బర్నీ గారు అయితే ఏం మాట్లాడలేదు, సైలెంట్గా వచ్చేసారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మాట్లాడినా అక్కడ ఏమొచ్చేది ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ అవుట్ చేశారు.
అతని మెచ్యూరిటీ అతను చూపించాడు. తెలుసు ఇది ఎక్కడ దాకా వెళ్ళాలో, ఎవరి దాకా రీచ్ అవ్వాలో అతనికి అర్థమైంది. వాళ్ళు చూసుకుంటారు. ఏం లేదండి, ఆడియన్స్ ఆల్రెడీ చూస్తున్నారని అతనికి తెలుసు. ఈవిడ ఆడిన గేమ్ ఏ విధంగా ఆడింది అన్నది కూడా ఆడియన్స్ చూశారు అని ఆ కోణంలో అతను అయితే ఏం మాట్లాడలేదు. అక్కడ వర్ణి గారు కొంచెం డిపెండ్ చేసుకోవచ్చు, కానీ ఎందుకులే డిపెండ్ చేసుకుని ఏముంది, ఆల్రెడీ వాళ్ళు ఒకళ్ళు అనుకున్నారు, వాళ్ళు గెలిపించడానికి ఇప్పుడు ఇది అనుకున్నా ఇంకో ప్లాన్ వేసేస్తారు. అందుకని చెప్పి అతను ఏం మాట్లాడలేదు. సెకండ్ రౌండ్లో అయితే బర్నీగానే వచ్చేసారండి. థర్డ్ రౌండ్లో ఎమాన్యుల్ పవన్ అండి. మన ఎమాన్యుల్ అయితే ఇచ్చి పాడేశాడండి. చాలా బాగా ఆడాడండి. లాస్ట్ దాకా ఆల్మోస్ట్ గెలిచేస్తాడు అనుకున్న స్టేజ్ దాకా వచ్చారు. మనోడైతే చాలా బాగా ఆడాడు. అంటే లాస్ట్కి ఎలా పవన్ అయితే గెలిచాడండి. రీతు గారు అనుకున్న టాస్క్ అయితే తను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. తన లవరైన పవన్ కెప్టెన్ చేసిందండి. ఇందులో అయితే రీతు గారు బ్లండర్ చేశారు. అంతా ఇంత కాదు, మా అందరు పప్పులో కాల్ వేస్తారు, ఈ వీడియో ఉడుకుడుకున్న పప్పులో కాల్ వేసింది. మొత్తం కాలిపోయి బొబ్బలు ఎక్కిపోతే తర్వాత చూసుకోవాలి వీడికి ఏమైంది అన్నది. మళ్ళీ ఇంత చేసి ఈ లైవ్లో ఏం చేస్తుందంటే తన సింపతి కోసం మళ్ళీ నేను తప్పు చేస్తాను, దొంగ ఏడుపు, అవి బాబో ఆ ఏడుపు అది నన్ను కంపల్సరీ వీళ్ళందరూ నేనే చేశాను, కావాలని చేశాను అనుకుంటారని. అవును, అది అందరికీ తెలుసు కావాలని చేసేవాడిని. నువ్వు దొంగ ఏడుపులు ఏడ్చినా ఇంకేమవుతుంది, అయిపోయిన తర్వాత చేతులు కాలిపోయిన తర్వాత కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ప్రియా సీజా ఏమంటారండి అది ఎంత తప్పది. ఇప్పుడు స్టార్టింగ్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అండి. ఇప్పుడు ఎందుకు అవుతుందో టెనెంట్స్ వర్సెస్ హౌస్ ఓనర్స్. ఇప్పుడు ఎవరు కెప్టెన్ అయితే వాళ్ళకి కొంచెం యాక్సెస్ వస్తుంది, వాళ్ళకి ఒక నామినేషన్ నుంచి బయటపడే ఆప్షన్ వస్తుంది, అంతేనా. దానికి కామనర్స్ వర్సెస్ ఎవరు అక్కడ అన్నారు, ఎవరు అనలేదు అక్కడ. రీతి గారు ఒకసారి అన్నారు, వాళ్ళు కలిసి ఆడుకుంటున్నారు, ఒకళ్ళు టార్గెట్ చేసుకుంటున్నారు, వాళ్ళ గేము అని అన్నారు. వీళ్ళు సీజా ప్రియా బాబో వీళ్ళు ఎప్పుడు వస్తారో బయటకనే ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తున్నారండి. టైం వస్తే నాకు తెలిసి ఈ వారంలో అయితే ప్రియా గారు వచ్చేస్తారు, కానీ ఫ్లోరా గారు వీళ్ళకి అడ్డుగా కాస్తున్నారండి. ఫ్లోరా గారికి కానీ ఆడియన్స్ ఓట్లు వేసారా, క్రాస్ ఓటింగ్ చేశారా, ప్రియా గారు అయితే అవుట్, అందులో డౌట్ లేదు. అయితే అవుట్ చేశారు. అవి బాబు కామనర్స్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారండి బాబు. ఇది ఇండియా వరల్డ్ కప్ కొట్టినప్పుడు మనం ఎంత ఫీల్ అవుతాం అంత హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఓ ఇట్స్ గుడ్ డిసిజన్, అయ్యో సూపర్ సంచాలక్ అంట. ఆవిడ చేసిన తప్పని అందరికీ తెలుసు. సూపర్ సంచాలకు పసక్ సంచాలకు వీకెండ్ తెలుస్తుందిలే రీతు గారికి. పాపం బర్నీ గారిని ఎంత టార్చర్ పెడుతున్నారంటే పాపం అతను అప్పటికి ఒకనొక సిచ్యువేషన్లో అతనికి అర్థమైంది, నేను ఓనర్స్లో ఉన్నా కానీ నన్ను ఓనర్స్గా చూడట్లేదు, నన్ను అసలు కన్సిడర్ చేయట్లేదు, ఏది చేసినా నేను తప్ప చేస్తున్నాను నా ఫీలింగ్. పాపం బర్నీ గారు ఎంత సీనియర్ అండి అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఎవరికన్నా ఉందా. అరే ఒక కామనర్గా వచ్చాం, మనకు ఒక ఛాన్స్ లైఫ్ లాంగ్ ఎవరికి రాని ఛాన్స్ మనకు వచ్చింది, ఎంత హుందాగా ఉండాలి, మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలి, ఇంతకు మించి ఎవరికి వస్తుంది ఛాన్స్ అని. అది ఏం లేదండి. అంటే ఓనర్స్ అంటే నిజంగా అంబానీ, నీతో అంబానీ ఫ్యామిలీ అని అనుకుంటున్నారేమో వీళ్ళు. గుడ్లకి ఆ ఫ్రూట్స్కి వీటికి ఇంకా అంటే ఓనర్స్ అంటే అంతేనా. ఓనర్స్కి మనసు ఉండదా, మనసాక్షి ఉండదా, హ్యూమనిటీ ఉండదా, అది చూపించాలి కదా, అప్పుడే కదా మీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. మనం అక్కడ జరిగిందండి, విన్నారండి. అతను కెప్టెన్గా అనౌన్స్ చేశారు. స్టార్టింగ్ ఎపిసోడ్లో రీతు గారు అన్నారు కదా ఎవరు కోటేస్తావు అని పవన్ అడిగితే నీకు అనగానే అక్కడదే ఇక్కడ లింక్ చేసిందండి స్టార్టింగ్లో. అందుకే బిగ్ బాస్ ఏం తక్కువ కదండి, ఎవరిని ఎక్కడ ఎట్టాలో అన్నీ తెలుసు. అందుకే రీతి గారిని తీసుకొచ్చి సంచాలకుగా చేశాడు. ఈవిడికి ఏమి ఈరోజు ఎక్స్ప్లోర్ చేసాడు, పసక్క అయిపోయింది. ఇంకా ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇంకా ఆమె ఈ బిగ్ బాస్లో ఉన్న రోజులు ఇంకా ఆవిడకి ఇంకా గేమ్ అయితే పసక్క అయిపోయినట్టు. అయినా వీళ్ళకి తెలియదు ఏంటంటే రీతు గారు గేమ్ ఆడుతున్నారు, ఆ గేమ్లో పవన్, కళ్యాణ్, తనుజాను కూడా ఆడేస్తుంది. హిమానియన్ కూడా లాగి వాళ్ళని కూడా బ్యాట్ చేసేది. అంటే ఇంటెన్షన్ ఏంటి, నాతో పాటు 4-5 బయటకు లాగేయాలి. అది నాకు అర్థమైందంటే అది తన ప్లాన్ అయితే అది. అందులో అయితే సక్సెస్ఫుల్గా 2-3 అయితే లాగేసింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే హిమానియల్ని తనుజ గారిని కూడా జాగ్రత్తగా వాళ్ళ గేమ్ కూడా పసక్ చేయడానికి లాగడానికి ప్రయత్నిస్తుంది, కానీ వీళ్ళైతే పుస్తకానికి అయితే వెళ్ళట్లేదు. తనుజ గారు కొంచెం పడుతున్నారు ఉచ్చులని, హిమానియల్ అయితే బాగానే ఉన్నాడు. ఇది మన మనీష్ కూడా అన్నారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఇంకా ఏవో మాట్లాడుకుంటున్నారని అన్నారు. ఎందుకంటే రీతు గారు
రీతు గారు, తనుజ గారు, పవన్, కళ్యాణ్ ఏదో మాట్లాడుకోవడం జరిగింది. అది దాన్ని చూసి మనోడు ఏమన్నంత అంటున్నాడు అలాగే ఉంచాడు. ఓనర్స్ టైం వచ్చే 3 గంటల 15 నిమిషాలు ఉందండి. టెనెన్స్ టైం వచ్చి 6 గంటల 17 అంటే డబుల్ ఉంది. ఓనర్స్ టైం మీద టెనెన్స్ టైం డబుల్ ఉంది. మరి దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. ఆల్రెడీ ఫస్ట్లోనే బెనిఫిట్ అయితే ఓనర్స్ చేస్తాడండి బిగ్ బాస్ ఉత్తినే చేయడు, బెనిఫిట్ చేశాడు. ఎందుకు చేశాడు? వాళ్ళు ఎలాగ వాడతారు, వాళ్ళని ఎలా ఎక్స్పోజ్ చేయాలని చేశాడు. బిగ్ బాస్ ఆడిన ప్రతి గేము ఒక ప్లాను, పర్పస్ అన్నీ ఉంటాయి. మనమే తింగరన కొడుకు సీరియస్ అయ్యి ఏంటి హౌస్మెంట్స్ అందరికీ పెద్ద క్లాస్ ఇచ్చాడు. బిగ్ బాస్ రూల్స్ మీరు పాటించట్లేదు, మీకు తెలుగు రాదా, ఇది తెలుగు షో అనుకుంటలేదా, తెలుగు రానాలో తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, మీరు ఎందుకు మాట్లాడట్లేదు, బిగ్ బాస్ రూల్స్ పాటించట్లేదని బిగ్ బాస్ అయితే క్లాస్ పీకాడండి. క్లాస్ పెట్టడం పోతే పనిష్మెంట్ కింద వాళ్ళ టైంని పెంచడం జరిగింది. టెనెన్స్కి అయితే 1 అవర్ పెంచారు. తర్వాత సెకండ్ టాస్క్ అండి, అదే బజర్ అండి. బజర్ ఇచ్చాడు ఇద్దరిగానే. ఎవరు ఫస్ట్ ప్రెస్ చేస్తే ఆ 30 మినిట్స్లో వీళ్ళు ఒకరికొకరు కన్వే చేసుకుని వాళ్ళ టైము 0కి వచ్చేలోగా ప్రెస్ చేయకుండా ఉంటే వాళ్ళు 1 అవర్ తగ్గుతుంది. ప్రెస్ చేసేస్తే ఇప్పుడు ఇద్దరు ప్రెస్ చేస్తానికి ఇద్దరితో 1 అవర్ పెరిగిపోతుంది. ఎవరు ప్రెస్ చేయకుండా ఉంటే వాళ్ళు 1 అవర్ తగ్గుతుంది అనుకోండి, 1 అవర్ తగ్గుతుంది. అప్పుడు ఇద్దరు ప్రెస్ చేసాక 1 అవర్ పెరుగుతుంది. ఒకరు ప్రెస్ చేసి ఒక ప్రెస్ అయిపోయినా టైం అలా కంటిన్యూ అవుతుంది, తగ్గిపోతుంది. ఇది ఏం లేదండి, ప్యూర్లీ కమ్యూనికేషన్ చేసుకోమని, వాళ్ళు నమ్మడం, వాళ్ళు ఎలా నమ్మింతారు, వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుని అవతలని ఫోన్లో మాట్లాడుకుని చెప్పాలి, నేను ప్రెస్ చేయలేదు, నన్ను నమ్ము అని. అండ్ ఇందులో లాజిక్ ఏముందండి, ఇందులో ప్యూర్లీ ఏం లేదండి. ఆల్రెడీ ఓనర్స్ టైం తక్కువ ఉంది, వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, ఆల్రెడీ ప్రెస్ చేసేస్తారు. టెనెన్స్ టైం అలా ఆల్రెడీ ఎక్కువ ఉంది, వాళ్ళు మనం నొక్కకపోయినా వాళ్ళు నొక్కేస్తారు అని చెప్పి వాళ్ళు కూడా నొక్కేస్తారు. ఇందులో అదే జరిగిందండి. ఇద్దరు ప్రెస్ చేస్తారు, ప్రెస్ చేసి పెద్ద పెద్ద మాట్లాడుకున్నారు. అయ్యి బాబు నేను మమ్మల్ని నమ్ముతున్నాము, మమ్మల్ని నమ్మండి, బిలీవ్ చేయండి. బిగ్ బాస్ చెప్పడం చేయండి, మిమ్మల్ని నమ్మాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, బిలీవ్ చేయాలి, ట్రస్ట్ ఉండాలి. అవన్నీ ఎవరికి ఉంటుందండి అని. ఇద్దరు యాక్టింగ్ అయితే గట్టిగానే చేశారు. మేము నొక్కలేదని మేము రీతు అయితే ఇందులోని అయ్యి బాబు ఆవిడకి ఆల్రెడీ యాక్టింగ్ చేస్తుంది కదా, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చేస్తుంది, ఆల్రెడీ ఎపిసోడ్ నుంచి మొదలుపెట్టింది, లాస్ట్ గేమ్లో చూపించింది స్వరూపం. కానీ ఇందులో కూడా పాపం బర్నీ గారిని, అతనేమో మామూలు కూర్చుని ఉన్నాడు, అతను కూడా తీసుకొచ్చి అతను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అతనితో అబద్ధం చెప్పించి తనుజ గారితో ఎలాగైనా నొక్కించేద్దాం చేద్దామని చెప్పి అతను కూడా తీసుకొచ్చి మాట్లాడారు. శ్రీజ, ప్రియ, అయ్యబాబు పెద్ద యాక్టర్స్ అంటే రీతు గారు కూడా ఇంకా డబుల్. ఇక్కడ నుంచే మన రీతు గారు ఆల్మోస్ట్ ఓనర్స్ టీమ్ టెనెన్స్లో ఉన్న ఆవిడ సోలు అన్నీ అక్కడే ఉంది. ఎందుకంటే అతను పులిహోర రాజు అక్కడ ఉన్నాడు, వాళ్ళతోనే ఉంది, వాళ్ళతోనే చేస్తుంది. ఏదో ఉన్నదంటే టెనెన్స్లో ఉంది, కానీ అన్నీ చేసేదాన్ని ఓనర్స్తోనే. ఓనర్స్ పక్కన ఆ ఓనర్ సైడ్లోనే ఉంది అవి ఇప్పటి నుంచి. పాపం టెనెన్స్గా తెలుసుకోలేకపోతే చాలా బాధపడుతున్నారు. టాస్క్ ఆడినప్పుడు ఏమైనా నువ్వు చాలా బాగా ఆడావు, నాకు చాలా బాధ వేసింది, నీ గేమ్ చాలా బాగుంది, నువ్వు చాలా ఎఫెక్ట్స్ ఇచ్చావు, నాకు నగ్గానని ఇది ఉందా కానీ నువ్వు ఓడిపోయాను బాధపడి నాకు చాలా ఎక్కువ ఉంది, అంత బాగా ఇచ్చావు నువ్వు ఫైట్ అని అప్రిషియేషన్ చేశారండి. తర్వాత ఇక్కడ సునీల్ శెట్టి గారని, సుమన్ శెట్టి గారు, బర్నీ గారు మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు సుమన్ గారు. అతను చాలా బాగా చెప్పాడండి. అన్న మేము చాలా తప్పు చేసాము, అంటే నిన్ను ఓనర్స్ దాంట్లో పంపిస్తే మాకు నువ్వు కన్సర్న్ చూసి ఏమైనా ఫుడ్ అవి ఇస్తావు అనుకున్నాము, కానీ మాకు తెలియలేదు, మేము వీక్ అయిపోతున్నామని, ఒక స్ట్రాంగ్ పర్సన్ ఆ పక్కకు పంపించామని, దీని బదులు ఏ రీతిని పంపించినా మాకు బాగుండేది, తన వల్ల మాకు ఉపయోగం లేదు, తను ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఆ గేమ్ ఆడినప్పుడు మాకు చాలా బాధ అనిపించింది అన్న, ఎంత వీక్ అయిపోయామంటే, ఏదో వాళ్ళు ఏమో బలవంతులు బలహీనలు ఆడుతున్నట్టు ఉంది అనిపించింది, నాకు చాలా బాధేసిందని అని సుమన్ శెట్టి గారు చెప్పారు. ఎమోషనల్ కూడా అయ్యారు, అది కూడా నిజమేనండి. బర్నీ గారు కూడా చెప్పడం జరిగింది, బ్రదర్ నేను అక్కడ ఉన్నా సరే నేను అంత కష్టపడి వాళ్ళ కోసం ఆడుతున్నా, 100% నేను ఎఫెక్ట్స్ పెడుతున్నా, కానీ వాళ్ళు నన్ను నమ్మట్లేదు, నమ్మకపోగా నా మీద మళ్ళీ నిందలేస్తున్నారు, నన్ను ఒక గడ్డి పూసలా తీసేస్తున్నారు,
నేను అక్కడ ఉన్నాను కానీ మనస్ఫూర్తిగా లేను అక్కడ అని తనైతే చాలా బాధపడ్డాడు. చెప్పాలంటే మార్నింగ్ సాంగ్ వచ్చినప్పుడు కానీ నాకు నచ్చింది ఏంటంటే అతనిలోని సుమన్ శెట్టి గారు మార్నింగ్ డ్యాన్స్లో అయితే కొత్త కొత్త స్టెప్లు వేస్తున్నారండి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ప్రతిరోజు అతను ఎప్పుడు డ్యాన్స్ చేస్తారా, ఏ కొత్త స్టెప్ వేస్తారా, కానీ అతను రాకపోయినా ట్రై చేస్తున్నారు. కానీ భలే ఉంటుందండి కొత్త కొత్త స్టెప్లు. బాగుందండి సుమన్ శెట్టి గారు. కానీ మీకు తెలియదు ఏంటంటే సుమన్ శెట్టి గారికి అయితే ఓటింగ్ బాగా బీభత్సంగా జరుగుతుంది. అదైతే మనం ఎలా పడుతుందో ఎలా వస్తుందో తెలియదు కానీ అతనికైతే ఓటింగ్ అయితే సూపర్ అండి. ఫ్లోరా గారు సంజన గారు క్లోత్స్ వాళ్ళిద్దరూ ఒక మంచి డిస్కషన్ చేసుకున్నారు. మేడం మీరు మంచోళ్ళండి, నేను కావాలని మీకు ఏం చేయలేదు, ఇది పార్ట్ ఆఫ్ గేమ్, అలాగవుతుందో అవ్వాలి కూడా అని, నేను నా వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది కలిగి ఉంటే ఇదని ఇద్దరు బాగా అండర్స్టాండింగ్ వచ్చారండి. నాది కూడా తప్పు ఉందని ఇద్దరు చెప్పుకున్నారు. అక్కడ ఇద్దరిది ప్రాబ్లం సాల్వ్ చెప్పుకున్నారు. అది ఎంత దాకాని అది మీ పాయింట్ కరెక్ట్ అయినప్పుడు మీరు ఎంతైనా వెళ్ళండి. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది చేంజ్ చేసుకోవాలి. నార్మల్గా ఏదైతే ఉందో ఓవర్లోడ్ బ్యాగేజ్ తీసేసుకోవాలి. లేకపోతే మీరు క్యారీ చేస్తారనుకో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు చూడు సంజన గారు హ్యాపీగాని ఫ్లోరా గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. అది నాది తప్పు ఉన్నది, మీరే తప్పు ఉంది, ఇది గేమ్లో ఇలా జరుగుతుంటే గేమ్ పార్ట్ అనేది గేమ్లోని అని చెప్పుకున్నారు. అక్కడితో వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అలా చేసుకోవాలి. కానీ ఇలా ఏమో బర్నీ గారి మీద అందరు కామనర్స్ అందరు ఖర్చు పెట్టేసుకున్నారు. ఎగ్ మ్యాటర్ స్టార్టింగ్లో మీరే చేశారు. అరే బాబు అతను ఏది చేశాడు, సారీ చెప్పాడు, మీరు ఎంత ఎగ్ మ్యాటర్ మీరు ఎంత లాగితే మీకు అంత బ్యాడ్ అయిపోతుంది. ఆల్రెడీ బ్యాడ్ అయిపోయారు ఆ మ్యాటర్లోని. అతను సారీ చెప్పి అతని గ్రాఫ్ ఎక్కడో ఉంది, మీరు కిందకి వెళ్ళిపోతున్నారు రోజుకి. అతను టార్గెట్ చేసి అతను ఫైనల్ దాకా తీసిపోయేలా ఉన్నారు మీరు కామనర్స్. ఆల్రెడీ అతని గ్రాఫ్ ఎక్కడో ఉంది. అతని పేషెంట్స్కి, అతను మీ పట్ల చూపించిన హ్యూమనిటీకి అతను అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. మీరు ఎంత చేసినా కాకిలా పొడుస్తున్నా సరే అతనే ఏమో చిన్న మాట అనట్లేదు, చూసుకుందాం అన్నట్టుగానే వెళ్ళిపోతున్నాడు తప్ప అతను వాయిస్ రీచ్ చేయలేడా? అతను ఎన్ని సీరియల్స్ చూసారు, ఎన్ని సినిమాల్లో చేశాడు, విలన్ పాత్ర చేశాడు, ఆ రోల్ చేయలేడా? చేయలేక కదా. అతను ఎలా ఉండని ట్రై చేస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు అలా ఉండడం కాకుండా ఎక్స్ట్రా చేయడం చేస్తారు. మీ ఎక్స్ట్రాస్ అన్నీ ఇక్కడ బయట చూసేస్తున్నారు. మీ ఎక్స్ట్రాకి స్టాప్ వస్తుంది, కంగారు పడకండి. నామినేషన్లోకి వచ్చారా పసక్క దగ్గర సింపుల్గా బ్రదర్ అందే, మనోడికి ఎక్కడో కాలిపోయింది. ఇదేంటి ఫ్రెండ్ అన్నారు, ఇప్పుడు బ్రదర్ అన్నారు, రేపు ఏమంటారు మరి ఏమంటారు? మధ్యలో అరట్లో ఆటపండు అయిపోతావు పవను, చూసుకో పవను. రీతు గారు పెళ్ళలేదు, మేము వీరు పసక్క అయిపోతారు. ఆవిడ సింపుల్గా ఇలా దులిపేసుకుని బయటకు వచ్చేస్తారు. మీరు అయిపోయి మీ గేమ్ అప్పటికే ఓవర్ అయిపోద్ది. మీరు పెట్టుబేడ సర్దికిని బయటకు వచ్చేస్తారు. అప్పుడు ఒక మంచి ఏవి వేస్తారు చూసి, అరే ఇది చేసానా అది చేసానా. ఇలా చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి బిగ్ బాస్లో ఎంతగానో ఎక్కువ ట్రాక్లు నలుపులో ఉన్నారు. అంటుపండ్లు ఒకరి ఇంగులు ఒకరి నోట్లో ఒకరు వాళ్ళు జర్నీ మూసుకుని ఇలా డోర్లు మూసుకుని వచ్చేసారు. నువ్వెంతయ్యా కామనర్ గేల్లో ఏదో ప్రూవ్ చేసుకుంటున్నాను, మీ బదులు ఇంకా అగ్ని పరీక్షలు ఉన్న వాళ్ళు పంపించిన బాగుంది. ఆ జడ్జిలు అనవసరంగా మిమ్మల్ని ఇచ్చారు, మీకు ఛాన్స్ ఇచ్చారు. మీరు ఛాన్స్ ఇచ్చింది ఉపయోగించుకోకుండా వాళ్ళ మీద పడితే మీకేం వస్తుంది? ఆ బర్నీ గారిని అదేంటి అంత టార్చర్ పెడుతున్నారు పాపం. ఎమ్మెల్యేలని ఆ ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేలని తొక్కేస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ అయితే బర్నీ గారండి, తర్వాత ఎమ్మెల్యేలు ఇద్దరు బాగా ఆడారండి. బర్నీ గారికి అయితే అన్యాయం చేశారు. రీతు చౌదరి గారు గేము ఏదో నేను టాలెంటెడ్గా ఆడించాను, నా తెలుగుతో ఆడించాను అనుకున్నారు. తెలుగుతో ఆట ఆడించారు. ఆ ఆటకి వీకెండ్లో మంచి స్టాంపులు పడతాయండి. అలాగే సుమన్ శెట్టి గారు అన్న మాట కూడా చాలా బాగా నచ్చిందండి. తర్వాత పుల్హెండ్ కంటెంటే నడుస్తుంది. సీజా ఆడియన్స్లో లిటరల్గా ఎలా ఉందంటే, కామనర్స్ ఎప్పుడు బయటకు వచ్చేస్తారా, ఎవరండి బాబు వీళ్ళు, ఎవరండి వీళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు అనాలి ముందర. ఒక్కడు రిలీజ్ అయ్యాడే తప్పు చేస్తున్నామని, అయ్యే తప్పు మీద తప్పు. వీళ్ళు రియలైజేషన్ అవ్వకపోతే ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు సెలబ్రిటీస్ని కామనర్స్ భోజనాల మీద తీసుకెళ్ళిపోతారు ఫైనల్కి. వీళ్ళు హ్యాపీగా ఒక రోజుకొకరు, వీక్లీ ఒక్కొక్కరు సర్దుకుని వచ్చేస్తారు. ఇదైతే కన్ఫర్మ్ అండి. ఓకేనండి, రివ్యూ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి.